అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి కెమెరా సెటప్ కావాలి, ఎటువంటి కెమెరాస్ కావాలి, అండ్ గ్రీన్ మ్యాట్ అంటే ఏంటి, గ్రీన్ మ్యాట్లో షూట్ చేసిన దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎస్ఈఓ యూట్యూబ్కి అవసరమా, గ్రాఫిక్ డిజైనర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రతి వీడియోకి గ్రాఫిక్ డిజైన్ అయితే పక్కా చేయాల్సి ఉంటుందా, అండ్ ఇంకొక విషయం ఎడిటింగ్కి ఎటువంటి సాఫ్ట్వేర్స్ మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఏ టైంలో మీరు వీడియోని అప్లోడ్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. సో గైస్, ఈ 2024లో మీరు ఒక మంచి యూట్యూబర్గా ఎదగాలంటే మీకు అద్భుతమైన ఒక టిప్ నేను వీడియో చివరిలో ఇవ్వబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఎపిసోడ్ 2 ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాల్టి మన స్పెషల్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్. మీరు కూడా ఒక యూట్యూబర్ అవ్వచ్చు, అయితే ఎలాగని చెప్పి అనుకుంటున్నారా? దానికి సంబంధించి ఆన్సర్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. మనం చూస్తూ ఉన్నాం కదా, వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబర్ ఎవరు అంటే మిస్టర్ బీస్ట్ అని చెప్పి అంటూ ఉంటాం. అండ్ అదే విధంగా ఇండియాలో చాలా మంది భువన్ భామ్ కావచ్చు, ఆ తర్వాత ధ్రువ్ రాతే, వీళ్ళందరూ కూడా మంచి యూట్యూబర్స్ గా పేరు తెచ్చుకున్నారు. సో వారిలాగే మీరు కూడా ఒక యూట్యూబర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఈ యొక్క అవకాశం, ఈ యొక్క ఇంటర్వ్యూ, ఈ యొక్క స్పెషల్ వీడియో మీకు అంకితం అనమాట. అసలు యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి కెమెరాస్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది, యూట్యూబ్కి గ్రీన్ మ్యాట్ ఎలాంటిది మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి మీరు నీచే అంటూ ఉంటామన్నమాట. సో ఒక టాపిక్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అసలు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బిజినెస్, ఫార్మింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అండ్ మీకోసం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఒక రియల్ కెమెరా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రీడమ్ యాప్కి పనిచేస్తున్నటువంటి కెమెరా పర్సన్స్ని, అదేవిధంగా ఎడిటర్స్ని అండ్ ఎస్ఈఓస్ని, గ్రాఫిక్ డిజైనర్స్ని ఈరోజు మీకు పరిచయం చేస్తూ వారి యొక్క ఎక్స్పీరియన్స్తో వారి మాటలను మనతో పంచుకోవడం జరుగుతుంది. సో వారి మాటలు మీరు కూడా విని మీ యొక్క యూట్యూబ్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రికాషన్స్ కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి ఈరోజు మనతో ఫ్రీడమ్ యాప్ కెమెరా పర్సన్ భాస్కర్ గారు ఉన్నారనమాట. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ భాస్కర్ గారు, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరా? యా, ఐఎమ్ సూపర్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో భాస్కర్ గారు, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి సో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అంటే ఫస్ట్ అది కెమెరా అనమాట. సో కెమెరా లేనిదే ఫోన్ కావచ్చు, ఈవెన్ ద కెమెరా సో మనం కనిపించాం అనమాట. సో అసలు కెమెరాకి సంబంధించి ఎటువంటి కెమెరాస్ తీసుకుంటే మంచిది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బడ్జెట్ కనుక పెట్టుకోగలరు అనుకున్న వాళ్ళకి చెప్పండి. ఇది మనకి పెద్ద స్టూడియో ఉంది, ఇక ఇంట్లో చేసుకుంటారు, రూమ్ ఉంటుంది కదా. అవును, రూమ్ లో చేసుకుంటారు. 10x10 10x10 అక్కడ చేసుకోవచ్చు. మామూలు బడ్జెట్ మనకి 50,000 ఉంది, దానికి కెమెరా 6 ఉంది. మనకి బడ్జెట్ చాలా ఉందంటే 5 lakh, 2.5 lakh, 5D అంతా 2.5 lakh అని వస్తుంది కెమెరా. 90D కూడా ఒక 1.5 lakh లా వస్తుంది. ఓకే, 90D అయితే 1.5 lakh వస్తుంది, 5D అయితే 2.5 lakh పడుతుంది. ఓకే, అండ్ సెటప్ వచ్చేసి 10x10 ఒక గ్రీన్ మ్యాట్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 6,000 అవుతుంది. గ్రీన్ మ్యాట్ 6,000 రూపీస్ వరకు అవుతుంది. ఇంకా మైక్ కావాలి, ఇప్పుడు నా వాయిస్ మీరు వింటున్నారంటే దానికి కారణం మెయిన్ మైక్. యా, ఎలాంటి మైక్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు న్యూ వర్షన్ వస్తుంది మైక్ రోడ్, అదొక 22,000 అవుతుంది. 22,000. ఓకే, ఫుల్ ప్లెజర్ గా స్టార్ట్ చేయాలనుకుంటే క్వాలిటీను బాగుంటుంది. ఇద్దరు మాట్లాడుకోవచ్చు, 1:1 ఇద్దరు మాట్లాడు ఆరాంగా ఉంది. ఓకే, మంచి క్వాలిటీ ఉంది ఇది రోడ్. సో భాస్కర్ గారు, లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి లైట్స్ సంబంధించి ఎటువంటి సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం పెద్ద స్టూడియో ఉంది, సో మెనీ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. మన ఇంట్లో కావాల్సి అంటే 2 lights, ఇప్పుడు కూల్ లైట్స్ అంతా వచ్చిండాయి, 2 lights ఉంటే ఒక 30,000 ఆరాంగా చేసుకోవచ్చు. 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది కనుక బడ్జెట్ ఫ్రెండ్లీగా, ఐ మీన్ బడ్జెట్ తో ఎక్కువ మంది చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కెమెరా ఒక 1.5 lakh తీసుకుందాం. ఎంత కావాలి, ఎంత ఉందో చూసుకొని మన కెమెరా పర్చేస్ చేసుకుంటే బెటర్. ఓకే, 1.5 lakh అది. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వచ్చేసి 6,000 అవుతుంది. సో 1,56,000. ఆ తర్వాత వచ్చేసి లైట్ వచ్చేసి 30,000. సో 186,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి మైక్ ఒక 20,000 దగ్గర 2 lakhs 10,000 2 lakhs ఒక చైర్ కూడా కావాల్సి ఉంటుంది, ఒక చిన్న టేబుల్ కూడా కావాల్సి ఉంటుంది. సో మొత్తం ఒక 2,30,000 చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ కనుక మీ దగ్గర కనుక బడ్జెట్ కనుక బాగున్నట్లయితే 2 లక్షలు అప్డేట్ అయింది. ఐఫోన్ ఆపిల్ ఫోన్స్ అంతా ఉండే మొబైల్ అనే చూస్ చేస్తారు ఇప్పుడు. అదే నాకు నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు సో చాలా మంది హౌస్ హోల్డ్స్ ఉమెన్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మేము యూట్యూబ్ చేయాలి, మేము వంట చేయాలి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో గైస్ మీకు ఆ టాపిక్ సంబంధించి ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ చూసి మీరు కావాల్సినటువంటి నీచని మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఏం చేయాలో మనం అడిగి తెలుసుకుందాం. సో భాస్కర్ గారు, ఇప్పుడు మరి మొబైల్ ఫోన్స్ లో ఎలా షూట్ చేయొచ్చు, మరి అందులో లైటింగ్ సెటప్ ఎట్లాగా, దానికి ఏ వస్తువులు కావాల్సి ఉంటుంది? దానికి మొబైల్ సెటప్ అయితే గ్రీన్ స్క్రీన్ కానే కావాలా, పక్కా 6,000 కానే కావాలా, లైట్స్ కానే కావాలా. ఓకే, లైట్స్ ఉంటే బెటర్. మొబైల్ లోనే ఫుల్ అప్డేట్ అయిపోయింది. ఐఫోన్ ఆఫర్ లో ఫుల్ క్లారిటీ వస్తుంది. దానికి లైటింగ్ కూడా కావాల్సి ఉంటుంది. లైటింగ్ కావాల్సి పడుతుంది. దానికి సేమ్ లైట్స్ పెట్టుకుంటే బెటర్ మనకి. నెక్స్ట్ అకస్మాత్ ఇప్పుడు మొబైల్ లో షూట్ చేస్తాను, నెక్స్ట్ కెమెరా షూట్ చేస్తే అదే లైట్స్ కావాల్సి పడతాయి కదా. అవును, అది బెటర్. పర్చేస్ చేసుకుంటే స్టార్టింగ్ పర్చేస్ చేసుకుంటే బెటర్. సో భాస్కర్ గారు, ఈ యొక్క స్టూడియో సెటప్ ఇంట్లో కావచ్చు, ఒక మంచి సెటప్ ఇట్లా రెడీ చేసుకున్న వాళ్ళకైనా సరే కూడా బడ్జెట్ ఫ్రెండ్లీతో ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా జాగ్రత్త అంటే మనకి ఫస్ట్ స్పేస్ కావాలి ఇంట్లో. అంటే అక్కడ నాయిస్ రాకూడదు, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ నుంచి. నాయిస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా నాయిస్ పర్వాలంటే ఆరాంగా చేసుకోవచ్చు. అవును. ఈవెన్ మేము కూడా రికార్డ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా చిన్న నాయిస్ కూడా కెమెరా క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి అసలు నాయిస్ లేకుండా నాయిస్ రూఫ్ మనకి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడాను సో నాయిస్ లేని రూమ్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క సెటప్ చేసుకుంటే ఇంకా మంచిది. లేని పక్షంలో ఇనిషియల్గా మీరు నాయిస్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో గైస్, అది మనం చూస్తున్నాం కదా. సో కెమెరా సెటప్కి సంబంధించి ఈజీగా కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళైతే 2,50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క బిజినెస్ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక యూట్యూబర్ అయిపోవచ్చు. అండ్ దీనికి సంబంధించి కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు కదా. మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో యూట్యూబర్ ఎలా అవ్వాలనేది కూడా ఒక సపరేట్ కోర్స్ కూడా ఉందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూలో మీకు మాక్సిమం అర్థమైపోతుందని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొంచెం రీసెర్చ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాత్ కూడా నేను మీకు ఇందులో క్రియేట్ చేసి ఇవ్వబోతున్నాను. సో ఏంటంటే ఆ లింక్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఆ కోర్స్ మీరు చూసేయండి. ఇక నెక్స్ట్ గెస్ట్ని పిలిచేద్దామా. సో తను ఎవరు అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ అనమాట. సో గ్రాఫిక్ డిజైనర్ అసలు ఎందుకు ఉపయోగం మనకి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము స్క్రిప్ట్ కనుక చూసుకున్నాము, స్క్రిప్ట్ రాసేసుకున్నాము, స్టడీ చేసాము, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి గ్రాఫిక్ డిజైనర్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వీడియోకి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ మ్యాట్ ఉంది, గ్రీన్ మ్యాట్ వెనక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బీజీ కావాలనుకున్నట్లయితే ఆ బీజీకి సంబంధించి మొత్తం కూడా వాళ్ళే చేస్తారనమాట. సో ఇవాళ మనము ఈ యొక్క గ్రాఫిక్ డిజైనర్ ప్రియాంక అని పిలుద్దాము. సో తను మనం ఫ్రీడమ్ యాప్కి వర్క్ చేస్తుంది అనమాట. సో లెట్స్ కాల్ హర్. ప్రియాంక ఇస్ విత్ us. సో తనతో కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యూట్యూబ్కి సంబంధించి. హాయ్ ప్రియాంక. హాయ్ రాజీవ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. బాగున్నాను. ఐ డోంట్ నో మచ్ ఆఫ్ తెలుగు, బట్ yes, I understand whatever Telugu you'll be speaking, but here I'll be communicating in English. I hope that's okay with you. Yeah, that's okay. Perfectly okay for me. So guys, మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ఫ్రీడమ్ యాప్లో నేను ఇప్పటివరకు చేసేటువంటి జాబ్స్లో ఎక్కడ చూసినా కూడాను లేడీస్ ఎక్కడ కూడాను, గర్ల్స్ ఎవరు కూడాను ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఎక్కడ నేను చూడలేదు ఇప్పటివరకు ఇన్ మై మీడియా కెరియర్లో. సో బట్ ఇక్కడ మాత్రం చక్కగా గర్ల్స్ అందరూ కూడాను భలే గ్రాఫిక్స్ కావచ్చు, ఎడిటింగ్ కూడా భలే చేస్తూ ఉంటారు. సో అందుకని నేను మీకు తన మాటల్లోనే తన ఎక్స్పీరియన్స్, తను ఎలా నేర్చుకుంది, తన గ్రాఫిక్ డిజైన్ ఎలా చేస్తూ ఉంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి సాఫ్ట్వేర్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుందాం. సో ప్రియాంక, సో గ్రాఫిక్ డిజైనర్గా సో హౌ డూ యూ ఎంజాయ్ యువర్ వర్క్? My work is filled with colors, textures, images and backgrounds and fonts. Yeah, that is my kind of work that I enjoy. So graphic designing is basically imagining something that can be
simpler to read, very creative, very catchy. And yeah, when I say creative and catchy, maybe the first thing that comes in your mind is advertising. So basically graphic designing is needed mostly to advertise. యా ట్రూ. ఎస్ గైస్, మనం ఇక్కడ గ్రీన్ మ్యాట్లో చేస్తున్నాము. సో నేను మీకు సీక్రెట్ అయితే చెప్పేస్తున్నాను. సో ద బ్యాక్గ్రౌండ్ కూడా తనే చేయబోతుంది అనమాట. సో అంత క్రియేటివ్గా యూట్యూబ్కి సంబంధించి సో ఏదైతే బ్యాక్గ్రౌండ్ వస్తుందో ఆ జిఎఫ్ఎక్స్ వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. సో దాట్స్ ఇట్ ప్రియాంక. సో జిఎఫ్ఎక్స్ సంబంధించి ఏమైనా కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుందా? So these days, as YouTube has a lot of knowledge, many people are experimenting through YouTube only. Other than this, there are courses that are given on this. Like there are 2 years courses, 3 years courses. In fact, there is a degree also, and I've done a degree in animation, Graphic design. in visual arts. Yes, it's Amazing. called Bachelors of Visual Arts in Animation and Multimedia. సో షీఈ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రాఫిక్స్ డిజైనర్ అని చెప్పుకోవచ్చు. సో సూపర్ అనమాట. Yes. So that, and there are free softwares as well that you can experiment with. Could you please share any free softwares మా ప్రేక్షకులందరి కోసం? Yeah, so the most common and famous one is mostly Canva. Canva, yes. Most of us are using Canva. The templates are free, ready. Anyone can, access them. Yes, it also has a paid version, but yeah, definitely. I think it's good for experiments, right? The few of them, whichever are free as well. So that is one of them. మరి ఎవరైనా సరే కూడా క్యాన్వా యూస్ చేసుకొని thumbnail క్రియేట్ చేసుకోవచ్చా? Yes, we can do that. Yes. ఒక thumbnail క్రియేట్ చేయడానికి, ఒక బీజీ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? If you are a very experienced person, like today I have 2 years of experience, it will take you around 20-30 minutes max. For single thumbnail? For a single BG or a thumbnail. Okay. Yes. If it is a newcomer? Yeah, newcomer also, I mean, obviously they'll take a much more time to adjust, but if the content is clearly given to you, like if the video, what is the video about, if that is told to you correctly, and whatever elements are important in the video is told to you clearly, I think that will help you a lot in reducing the duration of creativity of thumbnail. Is the point. So since the beginning, so మన వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ కెమెరా కావచ్చు, కెమెరాని ఏ యాంగిల్లో పెట్టుకుని ఎట్లా మనం దాన్ని షూట్ చేయాలి, ఆ తర్వాత బీజీ కూడా అంతే పర్ఫెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సబ్జెక్ట్ కనుక తనకి బాగా తెలిస్తే ఈజీ, ఐ మీన్ ఆ thumbnail చేయడం కానీ ఆ బీజీ చేయడం తనకి చాలా ఈజీ అవుతుందని చెప్పి అంటుంది. సో అంతే అన్నమాట, ఇది ఒక క్రియేటివిటీ అని చెప్పి అనుకోవచ్చు. సో దట్స్ ఇట్. అప్పుడు కొంచెం తక్కువ టైంలోనే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో హార్డ్లీ లైక్ 30 minutes పడుతుంది ఒక thumbnail క్రియేట్ చేయడానికి. సో దట్స్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దిస్ డేస్ వాచింగ్ మొబైల్స్ ఓన్లీ. సో అందరూ కూడా మొబైల్స్ లోనే ప్రతి వీడియో చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఈజీగా క్యాచీగా ఉండేలాగా టెక్స్ట్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి అంటారు. Yes. And at the same time, so thumbnail pictures the expressions of the particular anchor or yes, they can be, and also it depends on what kind of channel you are. If you are an entertainment channel, if you are a business channel like yours, or if you are some other related channel, if you are some news based channel, so it depends on what kind of images that you give also. If you are an entertainment, you are a fun business entertainment channel, you can exaggerate your emotions and put a picture with a catchy text. True. Right? So that can impact a lot. Yeah. And one more question. Artificial intelligence. Nowadays, మనం చూస్తున్నాం. సో మన thumbnails కూడా కొన్ని మనం రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కొన్ని పిక్చర్స్ కూడా రియలిస్టిక్ గా తీసామన్నమాట. హౌ డస్ ఇట్ వర్క్స్ అండ్ అది మనం యూస్ చేసుకోవచ్చా? అది సజెస్ట్ చేయొచ్చా మన ప్రేక్షకులకి? Yes, we can use artificial intelligence, but people are supposed to understand that artificial intelligence, that is AI, it cannot do anything on its own. There is something called as prompt. And AI can only be used as a support. They say that in the further future AI will be controlling everything, but it won't run if we don't do anything good. So if we are creative and we should give the command. Yes, మనకు కావాల్సింది ఏదో there's a దాన్ని టైప్ prompt చేస్తే that is supposed to be given accordingly, only then AI will be working. Or else I think if, as our topics are very much general, like Indian farming channels, we can't really search them on Google, right? Most of the time you get foreign images, even in AI. So learning Photoshop helps you customize in general. Okay. Right? Design whatever you want to do, like customize, personalize it in a way that
it catches the eye of Indian audience. Okay, got it. So that's it. Okay, Priyanka. So thank you so much for your valuable information. Thank you. So guys, మీ అందరికీ ఈ యొక్క ఫోటోషాప్కి సంబంధించి కావచ్చు, ఐ మీన్ జిఎఫ్ఎక్స్ సంబంధించి మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో యూట్యూబ్కి సంబంధించి అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు వీడియో కానీ తమ్నేల్స్ కానీ జిఎఫ్ఎక్స్ యూస్ చేసుకొని బీజెస్ ఎలా తయారు చేయాలి కూడాను మన ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం ఈ వీడియో మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోండి. సో గైస్, మనతో నెక్స్ట్ గెస్ట్ ఉన్నారు అవినాష్ గారు అనమాట. తను మన ఫ్రీడమ్ యాప్లో ఒక మెంటర్. సో తను వీడియోకి సంబంధించి అసలు ఒక స్పెషల్ ఎపిసోడే చేయడం జరిగిందనమాట. సో అందులో మీకు క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సినప్పుడు మనం చూసుకున్నాం కదా, ఆల్రెడీ కెమెరాకి సంబంధించి సెటప్ చేసుకున్నాం. ఆ తర్వాత స్క్రిప్ట్ మనం చూసుకొని ఒక కంటెంట్ రెడీ చేసిన తర్వాత ఎడిటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎడిటింగ్ లేనిదే ఏ వీడియో కూడా బయటకు రాదు. అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఎటువంటి వైలెన్స్ లేకుండా, యాక్సిడెంట్స్, బ్లడ్ ఇవన్నీ కూడా లేకుండా మనం ఈ యొక్క ఎడిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఫ్రీగా ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, అసలు ఏంటి, మరింత సమాచారం అవినాష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అవినాష్ గారు, నమస్తే. Hi Rajiv, namaste. హౌ ఆర్ యూ డూయింగ్? I'm doing good. How are you? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్, ఎనీ యూట్యూబర్కి ఎడిటింగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్. సో మేజర్ టాస్క్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ యూట్యూబర్ ఉన్నాడని చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్తారు? So first thing which I think most of the YouTubers should take care is, see the amount of importance you give to the content, the same kind of importance you should give to the video editing as well. Since you know there will be a lot of retakes, mistakes which would have happened. True. Sometimes you would have made a content for an hour, so Lengthy. people will not watch the lengthy content. Obviously. So this is where the editing comes in. So whatever you have to keep it, trim it, and keep things to the certain point is really important. True. So the editing plays an important role here. సో ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో కొంతమంది ఎక్కువసేపు ఒక 1 hour షూట్ చేసేస్తారు, లేదా 40 minutes షూట్ చేసేస్తారు. బట్ కంటెంట్ అయితే మనకి అందులో 20 minutes, 25 minutes, ఇంకా లెస్ దాన్ దట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా కూడాను మొత్తం ఎడిటర్స్ చేతిలోనే ఉంటుందన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ స్కిల్ షుడ్ బి దేర్ అని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి, మనం ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆన్లైన్లో చాలా సాఫ్ట్వేర్స్ కూడా మనకి వస్తున్నాయి. సో ఇవి ఎంతవరకు జెన్యూన్ అండ్ యూనో మనం యూజ్ చేసుకోవచ్చు అవి? So see, there are two kinds of softwares. So most of the people, I think they go for the free version. So not every YouTubers will go for a paid version. So when you come to a free version, there are a couple of softwares which you can use. But I would recommend you to go for the paid version, because see, there are a lot of tools which is available in it. So if you want to make your videos professional and look, feel everything is better, then you have to go towards a good softwares. ఓకే. సో పెయిడ్ అంటున్నారు కదా, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? So approximately around 2,000 rupees is what you 1,800 or 2,000 per month. పర్ మంత్. ఓకే. సో గైస్, అదే చూస్తున్నాం కదా, ఒక 2,000 పెట్టి మనం పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే యూస్ చేస్తామో దాని ద్వారా మనకి ఎక్స్ట్రా టూల్స్ అనేది రావడం జరుగుతుందని చెప్తాను. And you also get lot of softwares where you can crack and install it. But I don't recommend, because what happens is when you're editing, most of the time your software gets corrupted, or the footages whatever you're editing might get corrupted. So if we crack it, better if when somebody tells you to buy a crack version, please don't buy it. cracked versions also can buy. No, crack version, there are people who sell it. If you go to a lot of this one PC assembly places, so they give you softwares as well in the CDs or pen drive they would give you. So don't buy from them, or don't download it from a website. Lot of softwares when you download, it will contains virus. The amount of energy what you have to put to remove all those will be more than your editing. So then, so what you would like to suggest to our audience? My suggestion, if you don't want to buy a paid version, always go for a free version, which is very Please useful. share any names of these So softwares. there is a software called Wondershare, which you can basically called Filmora. Filmora, okay. So which is really good, which is a substitute for other paid software. Okay. So that can be used. It is really good. Yeah, somebody wants to try it, then probably they can do it. If you are a mobile video editor, then you can go for something called VN app. VN app.
So that is CapCut. CapCut is not in India. India. So but you might have to use a some VPN and do all those. these things. You get. Okay. So, but my suggestion, go for VN app. VN if you are a mobile. సో గైస్ అర్థమైంది కదా, హౌస్ హోల్డ్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర బడ్జెట్ లేదు, వి కాంట్ ఇన్వెస్ట్ అనుకున్నామో వాళ్ళు మాత్రం మొబైల్కి సంబంధించి VN అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఫర్ PC యూ సెడ్ PC we have a Filmora. Filmora. So that's it guys. Suppose if you want to be a true YouTuber, సో ఎవరైతే ఖచ్చితంగా యూట్యూబర్ కావాలి, ఖచ్చితంగా దే హ్యావ్ టు బికమ్, ఇన్ దట్ కేస్ వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ దే హ్యావ్ టు టేక్ అండ్ ఏంటి చెప్పండి. So I think first few things are one, apart from video editing, first thing is keeping your footages safe. You have to invest in a hard disk and everything. So invest in a proper hard disk which you can store your footages properly, which is very important. Second thing is the video editing software which you need to buy. So that you can actually buy a Premiere Pro which is currently going good. If you are a iMac user, then you can go for FCP. Which is part of Apple product only. Okay. So that is one time paid. It should be somewhere around 25,000-26,000. Okay. So that's a one time investment. Okay. So what kind of other suggestions you would like to give at the times of editing? So editing, first have whenever you go for a shoot, so have a plan which is really important. So we call it storyboarding, which is very important. So have a proper storyboarding. If not, it becomes like a documentary. Like whenever you are not planning something, it becomes a documentary. Not in the sense of the original documentaries. What happens is you get the footages, you make a storyboard here, then whatever you have planned actually it will not work. Obviously. So it is always better to have a proper storyboard. Then go for the shoot. So write down what is the thing which you really require. True. The editor. Yeah, that is most important guys. మీరు ఏ యొక్క టాపిక్ తీసుకున్నా, ఏ యొక్క యూట్యూబ్కి సంబంధించిన వీడియో అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్. సో మనం రాసుకొని ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయగలం. దాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది, ముఖ్యంగా ఎడిటర్స్కి అయితే. సో దాట్స్ ఇట్. సో ఎనీ ప్రికాషన్స్ దట్ So I think if you want to become a YouTuber, one thing which you have to learn is the most important part, which I feel is, apart from content, you need to learn your cameras, you need to learn your video editing software, have a knowledge of little bit about SEO and all this thing. Okay. So the most important part is the thumbnail design as well. True, graphic So have a proper thumbnail design. If somebody wants to click your videos, video means that so is the most major of the major thing is the thumbnail as well. సో థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో గైస్ మీకు అర్థమని చెప్పి అనుకుంటున్నాను, కెమెరా అయిపోయింది, GFX అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ SEO, దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ మొత్తానికి మనము యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేసాము. సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేసారు. సో స్క్రిప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నీచ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత ఎడిటింగ్ కూడా మీకు అవినాష్ గారు ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత గ్రాఫిక్ డిజైన్ BG ప్రియాంక కూడా ఇవ్వడం జరిగింది, భాస్కర్ గారు మనకి కెమెరాకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అన్నిటికంటే లాస్ట్ టాస్క్ ఉందే, అది చాలా ఇంపార్టెంట్ అనమాట, SEO. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించి వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎనీ వెబ్సైట్ కావచ్చు, దే ప్లే ఏ మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కనుక కొట్టినట్లయితే, యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే, సో ఫస్ట్ వస్తుంది కదా, సో దానికి కారణమే ఈ SEO అనమాట. సో వాళ్ళు ఇచ్చే కీవర్డ్స్ కావచ్చు, ఆ యొక్క కాంటెంట్కి సంబంధించి నేమ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క యూట్యూబ్కి సంబంధించి, మీ ఛానల్కి సంబంధించి కూడా మీరు ఎట్లా టైటిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుందో కూడా మనకి ఇవాళ చెప్పడానికి మనతో స్పెషల్ గెస్ట్, మా ఫ్రీడమ్ యాప్కి వర్క్ చేసేటువంటి, మా బిజినెస్ ఛానల్కి వర్క్ చేసేటువంటి సాయినాథ్ పుదారి ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో రియల్ టైంలో అసలు SEO వర్క్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడుగుతాం. హాయ్ సాయి బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్, వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మొత్తానికి SEO ఎలా ఉంది వర్క్ అనేది? ఆర్ యూ ఎంజాయింగ్? యా, ఇట్స్ గుడ్. నో, ఇట్స్ లైక్ ఇట్స్ ఫైన్. సరే, సో మా ప్రేక్షకులు, మన ప్రేక్షకులందరికీ కూడాను ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి లక్షల డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి మనము, సో ఇప్పుడు అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు. సో మనం అంటే ఛానల్కి వర్క్ చేస్తున్నాం, సో ఛానల్ ఈజ్ హైరింగ్ ఎవ్రీథింగ్. సో కాకపోతే ఒక స్పెషల్ యూట్యూబర్గా ఎదగాలి అనుకుంటే వాళ్ళకి SEOకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు SEO అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వీడియోకి అయినా సరే కూడాను. సో దాని యొక్క ఇంపార్టెన్స్ మీ మాటలో చెప్పండి. ఇప్పుడు నవ్ డేస్ ఎప్పుడన్నా ఏంది మార్కెటింగ్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ ఎలా బూమ్ అవుతుందని చూస్తున్నాం. అవును, ఫర్ ఎవ్రీథింగ్ లైక్ SEO ఇస్ అ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. అవును, ఫర్ వెబ్సైట్ అండ్ యూట్యూబ్ అండ్ లైక్ అన్నిటికీ ఇట్స్ అ మేజర్ పార్ట్. సోషల్ మీడియా కావాలంటే SEO ఇస్ అ మేజర్ పార్ట్.
ఫర్ యూట్యూబ్ అంటే ర్యాంకింగ్స్ కరెక్ట్ రావాలంటే వ్యూస్ పెరగాలంటే లైక్ కీవర్డ్ ఇస్ ద మేజర్ కీ రోల్. మన మన టాపిక్ ఏంటి, ఆ కీవర్డ్ యూజ్ చేస్తే, టైటిల్లో యూజ్ చేస్తే దాని మన వాల్యూమ్ ఎంత ఉంది. ఓకే, వాల్యూమ్ ఇన్ ద సెన్స్ లిమిట్. వాల్యూమ్ అంటే మన ఇంతమంది సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ వాల్యూమ్. ఓకే ఓకే, అది ఎలా మనం కనుక్కోవచ్చా? టూల్స్ ఉన్నాయి, యూ కెన్ గెట్ ఇట్ లైక్ పెయిడ్ టూల్స్ ఉన్నాయి. లైక్ ఐ కెనాట్ టెల్ ద పెయిడ్ టూల్స్, ఓకే లెట్స్ సే సెవెరల్ పెయిడ్ టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి అందరూ కూడాను పే చేయలేరు. అవునవును. చాలా మంది హౌస్ హోల్డ్స్ అవ్వచ్చు, ఆ తర్వాత స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడాను మరి ఏదైనా ఫ్రీ వర్షన్ ఏదైనా చూసుకో, గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, అందులో మనం ఇట్స్ ర్యాంకింగ్ ని బట్టి మీరు ర్యాంకింగ్ సెర్చ్ చేసుకొని అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే, అది మనది టైటిల్లో కానీ, మన డిస్క్రిప్షన్ లో కానీ, మన హ్యాష్ ట్యాగ్స్ లో కానీ, ద ప్రైమరీ కీవర్డ్ మనం ఏదంటే కరెక్ట్ యూజ్ చేస్తున్నామో ఆ కీవర్డ్ టైటిల్ లో కానీ, డిస్క్రిప్షన్ లో కానీ, ట్యాగ్స్ లో కానీ, హ్యాష్ ట్యాగ్స్ లో కానీ, మన కింద ట్యాగ్స్ లో కానీ రిపీట్ అయ్యేటట్టు చూసుకుంటే వీ కెన్ ర్యాంక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం, మన సబ్స్క్రైబర్స్ బట్టి, మన వ్యూస్ బట్టి, కంటెంట్ బట్టి ఇట్ విల్ లైక్ మన గూగుల్ మన రికమెండ్ చేస్తుంది వీడియో. బట్ ఇన్ లేటర్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ టాపిక్ మర్చిపోతారు మేబీ. మా తర్వాత 1 year తర్వాత మళ్ళీ అదే వీడియోకి రిజల్ట్స్ రావాలంటే ఎస్ఈఓ కి మేజర్ రోల్ అంటే ఏంటి, మళ్ళీ కీవర్డ్స్ మారుస్తూ ఉండాలా 1 year 1 month తర్వాత 2 months తర్వాత అట్లా ఏమన్నా? ఇట్స్ లైక్ గుడ్ ఇఫ్ యూ చేంజ్ ద లైక్ ఎస్ఈఓ పని అదే. ఓకే ఓకే, ఒక వీడియో మీ చేతికి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వీడియోనే అనుకుందాం. సో దీనికి సంబంధించి ఒక వీడియో మీ చేతికి వచ్చిన తర్వాత అసలు టైటిల్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఎలా టైటిల్ పెట్టుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత లిమిట్స్ కూడా ఉంటుంది కదా, ఇంత లిమిటే 50 అని చెప్పి ఉంటుంది, 100 characters. అది ఒకసారి చెప్పండి. 100 క్యారెక్టర్స్ మనది టైటిల్ చూస్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ లైక్ గో టు ద కాంపిటేటర్స్. ఫస్ట్ ఐ విల్ రికమెండ్ వాట్ వీఆర్ కరెంట్లీ డూయింగ్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కాంపిటేటర్స్ మనకంటే ఒక వ్యూస్ ఎక్కువ వచ్చాయి, ఆ టైటిల్లో కొంచెం చేంజెస్ చేసి వాళ్ళు ఏ కీవర్డ్ యూజ్ చేస్తారు కాంపిటేటర్ చూసుకోండి. ఒకవేళ కాంపిటేటర్స్ లేరనుకోండి, యూ కెన్ గో ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ మీకు నచ్చుకుంది. మన తమ్నెల్లో ఏది పెడతామో, మన తమ్నెల్లో ఒక మనది ఇస్తాం కదా టైటిల్, అదే తమ్నెల్ పెట్టినా. కానీ మేక్ షూర్ ద ప్రైమరీ కీవర్డ్ షుడ్ బి దేర్ ఇన్ ద టైటిల్ లో కంపల్సరీ ఉండాలి ఆ కీవర్డ్ ఉండాలి. సెకండ్ స్టెప్ లైక్ డిస్క్రిప్షన్ లో మీ ఏంది లైక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే ఇన్ ద లైక్ వీడియోలో ఏమైతే ఉందో అంతా కూడా క్లియర్ గా మీరు మన ఛానల్ చూడొచ్చు. ప్రతి చోట కూడా 1 minute దగ్గర ఇంట్రొడక్షన్ చెప్పి, 2 minutes దగ్గర ఇది అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి క్లియర్ గా మనకి డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వర్క్ అంతా కూడా చేసేది ఎస్ఈఓస్ అన్నమాట. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అంటారు. సో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం? డిస్క్రిప్షన్ లో సేమ్ హ్యాష్ ట్యాగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవును హ్యాష్ ట్యాగ్ మళ్ళీ ఎలా సెర్చ్ చేస్తామంటే సేమ్ కాంపిటేటర్స్ మళ్ళీ మన ఇప్పుడు వీడియో ఉంది, సేమ్ వీడియో మన కాంపిటేటర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేశారు. వాళ్ళు ఏం చూసే మన కీవర్డ్ సెర్చ్ చేస్తాం కదా, ఆ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ హ్యాష్ ట్యాగ్ తీసుకోవడం. ఓకే సో అట్లా కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఫ్రీ టూల్ ఒకటి మా ప్రేక్షకులకి చెప్పండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇస్ ద బెస్ట్. అంతే, ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఏమీ లేదని చెప్పంటారా? ర్యాపిడ్ ట్యాగ్స్ ఉన్నాయి కానీ లైక్ అంత కాకుండా ఇట్ లైక్ ఫైన్ విడైక్యూ. సో ఇవి రెండుట్లో కూడాను మీరు వెళ్ళి మీ యొక్క కీవర్డ్స్ కావచ్చు, టైటిల్ కావచ్చు, మీరు ఈజీగా అందులో అప్లోడ్ చేసి మీ యొక్క టైటిల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాటిని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ యూట్యూబ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మా ప్రేక్షకులందరికీ కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గైస్, మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇది నేను ఎవరైతే హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేమో అనుకున్న వాళ్ళకి ఫ్రీ టూల్స్ కూడా నేను చెప్పించడం జరిగింది. సో విత్ దాట్ మీరు మీ యొక్క యూట్యూబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీకు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత కావచ్చు, లేదు కొంచెం పర్లేదు మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలం అనుకుంటే ఆ టూల్స్ కూడా ఎంత కాస్ట్ ఉందో పర్ మంత్లీ వచ్చేసి 2000 రూపీస్ 2000 రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది. మీరు ఫుల్ ప్లెస్గా కనుక చేయాలనుకున్నట్లయితే సో ఈ యొక్క టూల్స్ కూడా మీరు కొనుక్కోండి. ఆ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? మన ఫ్రీడమ్ యాప్లో. సో ప్లే స్టోర్కి వెళ్ళి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
సో గైస్, నేను మీకు చెప్పాను కదా, ఈ యొక్క వీడియో కనుక మీరు చివరి వరకు చూస్తున్నట్లయితే ఇక 2024లో మీరు ఒక మంచి అద్భుతమైన యూట్యూబర్ కావాలనుకుంటే ఈ టిప్ని పాటించండి. అదేంటి అంటే, సో గైస్, మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు కామెంట్స్ వస్తాయి. మీకు వచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వండి ఎప్పటికప్పుడు. సో దాని ద్వారా ఏంటంటే మీకు కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో సబ్స్క్రైబర్స్ మీరు కొంచెం టచ్లోకి వస్తారు, దాని ద్వారా మీకు షేర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, టైమింగ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్లో కనుక వీడియో కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. యూజువల్లీ ఎవరికైనా సరే కూడా ఈవినింగ్ 6 నుంచి 8 వరకు 9 వరకు ఈజ్ ద ఒక పీక్ టైం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో కనుక మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే సో యావరేజ్గా వ్యూస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అది ఇనిషియల్గా మీరు ఇలాంటి టార్గెట్ పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత మీ వీడియోస్ అన్నీ కూడా రీచ్ అండ్ బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. సో ఆ తర్వాత మీకు గ్రాఫ్ అనేది వస్తుందన్నమాట. ఈ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ మనకు వస్తున్నారు, ఇంతమంది వ్యూవర్షిప్ ఉంది, ఇంత వ్యూవర్షిప్ ఉందని చెప్పి మీకు తెలుస్తుంది అనమాట. ఆ స్టాటిస్టిక్స్ని బట్టి మీరు మీ యొక్క వీడియోని అప్లోడ్ చేసుకోండి. సో మీరందరూ కూడా ఈ టిప్ చూసి ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో మీరందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మన వీడియోకి కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం, సో ఏదైతే యూట్యూబ్కి సంబంధించి పూర్తి కోర్స్ అనేది మన ఫ్రీడమ్ యాప్లో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ కోర్స్ అనేది మొదలు పెట్టేసేయండి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ అన్నీ కూడాను క్లియర్గా మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటున్నాను. ఎంత కాదనుకున్నా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు రీసెర్చ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ యొక్క నేచర్కి సంబంధించి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ ప్లాన్ స్టడీ చేసుకొని మీ యొక్క యూట్యూబ్ని స్టార్ట్ చేయండి. సో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.